అందరికీ గుడ్ మార్నింగ్ అండి. శ్రావణమాసం 3వ శుక్రవారం నాడు నేను పోలి పూర్ణం బూరెలు ఎలా చేశాను అనేది మన వీడియో అండి. పెసరపప్పు రాత్రి నానేసుకొని మడిగా పొద్దున్నే దాన్ని రుబ్బుకొని ఇడ్లీల కింద వేసుకోవాలండి. తర్వాత ఎంతైతే పెసరపప్పు తీసుకుంటామో అంత పంచదార ఇలా మూకుడు పెట్టి ఇలా రెడీ చేసుకోవాలి. మనం వేసిన ఇడ్లీలు ఏవైతే ఉన్నాయో అవి మిక్సీలో వేసి కొంచెం మెత్తగా చేసుకొని ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి. మిక్సీలో వేసుకునేటప్పుడే ఇలాచీ పొడి వేసుకుని ఇలా పాకం పట్టే పంచదారలో కూడా కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలండి. కొంచెం నీళ్లు పోసుకోవాలి. అది కరుగుతూ ఉంటుంది. ఈ లోపల ఈ మిశ్రమాన్ని మిక్సీ చేసి మనం తెచ్చుకోవాలండి. ఆ మొత్తం పాకం పట్టిన మూకుళ్ళు పంచదార దాంట్లో ఈ పెసరపప్పు మిక్సీ చేసిన ఇడ్లీల కింద చేసిన ఈ మిశ్రమాన్ని కూడా వేసి రెండు కూడా పాకం పట్టేయాలి. అది పాకం పడితే కొద్దిగా నిలవ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఇడ్లీల్లోనే పంచదార కలిపేసి ఉండలు చేసేసుకుంటారు. కానీ కొన్నాళ్ళు నిలవ ఉంటాయి అనుకున్నప్పుడు పెసరపప్పు కదండి, గమ్మున వాసన వచ్చేస్తుంది. దానికి కొబ్బరికూర కూడా వేసుకోవాలి. పంచదార మనం ఉడికించి ఇడ్లీలు రెడీ చేసుకున్న ఆ మిశ్రమంలో పంచదార కొబ్బరికూరు అవి వేసుకొని వాటిని ఉండల కింద తయారు చేసుకోవాలి. తర్వాత వేరే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలండి. వేసుకొని ఈ పోలి పూర్ణం బూరెలు ఏవైతే ఉన్నాయో అవి ఇలా రెడీ చేసుకోవాలి. మినపప్పు బియ్యం పొద్దున్న రుబ్బుకుని ఉంచుకున్నాను. ఆ మిశ్రమంలో ఈ బూరెలు ఒక్కొక్కటి వేసుకొని రెడీ చేసుకోవాలి. మనకి పోలి పూర్ణం బూరెలు ఈ వారం చేసుకున్నాము. కిందటి వారం అయితే పూర్ణం బూరెలు చేశానండి. పులిహార పూర్ణం బూరెలు అప్పుడు చేసిన 9 పిండి వంటల్లో అప్పుడు పూర్ణం బూరెలు చేశాను. ఈసారి పోలి పూర్ణం బూరెల్లో రకరకాలు ఉంటాయి కదండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఎందుకంటే కొబ్బరికూర కూడా వేస్తాము. పైగా పెసరపప్పు పంచదార మిశ్రమం చాలా కమ్మగా ఉంటాయి. దేనికి అవే టేస్ట్ అనుకున్నా ఇవి కూడా చాలా బాగుంటాయి. ఎవరికైనా ఈ రెసిపీ తెలియపోతే నా రెసిపీ మీరు చూసుకుని తప్పకుండా చేసుకోవచ్చండి. మనం ఈ దేవ కార్యక్రమం కనుక రాత్రి మడిగా 1 కప్పుడు పెసరపప్పు బియ్యం మినప్పప్పు వేరువేరు గిన్నెల్లో నానబెట్టుకున్నా. పొద్దున్నే స్నానం చేశాక మడిగా రుబ్బుకుని అమ్మవారికి పెడతాం కదండి, అందుకని అన్నీ మడిగానే చేసుకోవాలి. ఇలా బూరెల కింద వేసుకోవాలండి. ఈ బూరెలు అమ్మవారి నివేదనం అయిపోయాక మా వారికి కూడా పెట్టాను. మా వారు ఏమన్నారంటే చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా బాగున్నాయి అన్నారు. అమ్మవారి నివేదనం పూజ అన్నీ కూడా ఎంతో బాగా జరిగాయండి. ఇవాళ 3వ శుక్రవారం, శ్రావణ శుక్రవారం. పండ్లు ప్రసాదం బూరెలు ఈ పులిహార ప్రసాదంతో చల్లని తల్లి ఆ మహాలక్ష్మీదేవికి మనం ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక నివేదనం చేస్తాం కదండి. నేనైతే ఇలా చేశానండి. మా వారు కూడా చాలా బాగున్నాయి అన్నారు. ఇవి మాకు నా మ్యారేజ్ అయిన కొత్తల్లో పూర్ణం బూరెలు రావడం అంత మంచిగా వచ్చేవి కాదు. చీదేసేవి, లోపల పూర్ణం అంతా నూనెలో పడిపోయేది. అప్పుడు నేను ఎక్కువగా ఇవే చేసేదాన్ని. సత్యనారాయణ స్వామి ప్రసాదంతో కూడా బూరెలు చేస్తారండి. అవి కూడా చాలా బాగుంటాయి. అది ఇంకోసారి మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి. పూజ అయిపోయిన తర్వాత మిగతా మొత్తం బూరెలు కూడా కంప్లీట్ చేసేసానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి సత్యనారాయణ స్వామి ప్రసాదం బూరెలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ. నా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ.